ముగ్గురు ఫ్రెండ్స్ సముద్రపు ఒడ్డున కూర్చొని మాట్లాడుకుంటున్నారట. ముగ్గురు విశ్వాసులే సముద్రపు ఒడ్డున కూర్చొని మాట్లాడుకుంటున్నారట. వాళ్ళలో ఒకడన్నాడు, సముద్రం వైపు చూపిస్తూ, ఓడ మునిగి కోల్పోయిన తన ఫ్యామిలీని గుర్తు చేసుకొని నిట్టూర్పు విడుస్తున్నాడట. ఈ సముద్రంలో నా ఫ్యామిలీ లాస్ అయ్యాను నేను అని, కోల్పోయాను అని. మరొకడు తాను కోల్పోయినటువంటి, తనెంతో ప్రేమించినటువంటి ప్రియురాలు తనను పెళ్లి చేసుకోకుండా ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమె లాస్ అయి తన జీవితంలో చాలా సమస్తం అనుకున్న వ్యక్తిని కోల్పోయానని వాడి ఫీలింగ్ వాడు చెప్తున్నాడట. తర్వాత విశ్వాస అయ్యాడులే. తాము కోల్పోయినవేంటి అని మాట్లాడుకుంటున్నారు. ఇంకొకడు తను ఎంతో కష్టపడి సంపాదించిన తన ఆస్తి అంతస్తు కోల్పోయిన వాటి గురించి మాట్లాడుకుంటున్నాడు. ఇలా వాళ్ళ సంభాషణ సాగుతూ ఉంది, నడుస్తూ ఉంది. ఈలోపు వాళ్ళ పక్కగా ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు కోల్పోయినవి విని అతను అన్నాడట, నేను మీ ముగ్గురి కంటే ఎక్కువ విలువైంది కోల్పోయాను, దాని విషయంలో నేను చాలా బాధపడుతున్నానట. ఏమిటదని వాళ్ళు అన్నారు. అప్పుడు అతను చెప్పాడు, నా విశ్వాసాన్ని కోల్పోయాను నేను అని. అప్పుడు వాళ్ళు ముగ్గురు అన్నారట, అట్లయితే మా అందరికంటే ఎక్కువ నష్టపోయింది నువ్వే అన్నారట. మా అందరికంటే ఎక్కువ నష్టపోయింది నువ్వే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు చెప్పండి? ఫ్యామిలీని కోల్పోయిన వాడు మనుషుల్ని కోల్పోయాడు. ప్రేయస్ని కోల్పోయిన వాడు మనిషినే కోల్పోయాడు. డబ్బు, ఆస్తులు, అంతస్తులు కోల్పోయిన వాడు భౌతికమైన వాటిని, నిర్జీవమైన వాటిని కోల్పోయాడు. కానీ విశ్వాసాన్ని కోల్పోయిన వాడు దేవుణ్ణే కోల్పోయాడు. ఎంత డేంజర్ చూడండి. విశ్వాసాన్ని కోల్పోయిన వాడు ఏం కోల్పోయాడు? దేవుణ్ణే కోల్పోయాడు. దేవుణ్ణే కోల్పోయాడు. కాబట్టి వాళ్ళు అన్నారు, ఓహో, మేము కోల్పోయిన వాటితో పోల్చుకుంటే నువ్వు చాలా ఎక్కువ కోల్పోయావు. ఎక్కువ అని చెప్పలేము, కానీ నువ్వు మొత్తంగా కోల్పోయావు, నీ జీవితాన్ని కోల్పోయావు అన్నారట. ఒక్క విశ్వాసం కోల్పోయాను అన్నందుకు. ఎందుకు చెప్పండి? విశ్వాసం అంత ప్రాముఖ్యమైంది. మన జీవితాన్ని మనం కోల్పోవచ్చు, డబ్బు కోల్పోవచ్చు, ఐశ్వర్యాన్ని కోల్పోవచ్చు, పేరు ప్రఖ్యాతులు కోల్పోవచ్చు, మన బంధాలు, అనుబంధాలు తెగిపోవచ్చు, కడుపును పుట్టిన వారిని లేదా కన్నవారిని, కట్టుకున్న వారిని, మనల్ని కన్న వారిని మనం కోల్పోయి ఉండొచ్చు. కానీ విశ్వాసాన్ని కోల్పోయిన వ్యక్తికి ఇక దేవుడే లేడు, దేవుణ్ణి కోల్పోయినట్టే. ఇవన్నీ ఎన్ని కోల్పోయినా, వినండి, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎన్ని కోల్పోయినా విశ్వాసమును బట్టి దేవుని వైపు మనం చూస్తే కోల్పోయిన వాటన్నిటిని తిరిగి ఇవ్వగలవాడు ఆయన. అవునా? కానీ ఆయన్నే కోల్పోతే, ఆయన యందలి విశ్వాసమే కోల్పోతే ఇంకా ఆయన నీకు ఏమీ చేయలేడు. ఆయన నీకు ఏం చేయాలన్నా నీ విశ్వాసమే ఆధారము. చెప్పండి. దేవుడు నీకు ఏది స్వస్థత పరచాలన్నా, నీ సమస్య తీర్చాలన్నా, నీ రోగం తగ్గించాలన్నా, నీ పిల్లల్ని బాగు చేయాలన్నా, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయాలన్నా, నీ ప్రయత్నాలు సఫలం చేయాలన్నా, నీ ఆకలి తీర్చాలన్నా, నీకంత కబళం పెట్టాలన్నా, నీ విశ్వాసమే ఆధారం. నీ ఎడల దేవుని కార్యాలకు నీ విశ్వాసమే ఆధారం. ఆ విశ్వాసాన్ని నువ్వు దేవుని యొద్ద కోల్పోతే, మరి దేవుడు అన్నీ కలిగి ఉన్నవాడైనప్పటికీ నీకు ఇవ్వడానికి నీ దగ్గర పాత్ర లేదు. కాబట్టి ఏబు చూడండి, మన కుటుంబ సభ్యుల్లో ఒకరినిద్దరిని మనం లాస్ అవుతాం. కానీ ఏబు తన 10 మంది పిల్లల్ని ఒక్క దినమందే కోల్పోయాడు. ఎంతమందిని? 10 మంది పిల్లలు. 10 మంది పిల్లల్ని ఒక్క దినమందే కోల్పోయాడు. ఆస్తిపాస్తుల్ని, దాసదాసి జనాంగాన్ని, ఆఖరికి కట్టుకున్న భార్య ప్రేమను కూడా కోల్పోయాడు. తన దేహంలో ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఒక రకంగా చెప్పాలంటే రోజుల వ్యవధిలోనే సమస్తము కోల్పోయి శూన్యంగా మారిపోయాడు.
కానీ ఏబు గొప్పతనం తెలుసా? అన్నీ పోగొట్టుకున్నా దేవుని యందలి విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకున్నా. ఏబు భార్య ఏమంది? అన్నీ కోల్పోయినా నీవు ఇంకా దేవుని వదలకుందువా? అది మాట అక్కడ చూడు. ఏబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం చదువు. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. చూసావా? ఇంకా దేవుణ్ణి నమ్ముకోవటం మానవా? దేవుని యందలి విశ్వాసం మానవా? చూడండి, భార్య, తనెంతో ప్రేమించిన భార్య, తననెంతో గౌరవించిన భార్య ఏమంటుంది తెలుసా? చావమంటుంది. దేవుణ్ణి వదలమంటుంది. దేవుని యందలి దేవుని వదలటం అంటే ఏంటో తెలుసా? దేవుని నమ్మటం మానుకో. దేవుని యందలి విశ్వాసం వదిలేయ్. ఏం మిగిలింది నీకు? 10 మంది పిల్లలు ఒక్కరోజు చచ్చిపోయారు. సిగ్గు లేదా నీకు? అది కూడా దారుణమైన మరణం, మిద్దెగూలి, బాడీలు కూడా అర్థం కానంతగా చితికిపోయి చచ్చిపోయారు. ఇంకా దేవుడు అంటున్నావా? దేవుడు దాసదాసి జనాంగం, ఎడ్లు, గొర్రెలు, పశువులు, ఒంటెలు మొత్తం పోయినాయి. పొలాలు, స్థలాలు అన్నీ పోయినాయి. మనశ్శాంతి కరువు అయిపోయింది. ఎన్నిగాక మళ్ళా దరిద్రపు రోగం ఒకటి, నీకు ఆరోగ్యం పోయింది. జబ్బు పాలైపోయి గజ్జిపుళ్ళు ఒళ్ళంతా పట్టి చిల్లపెంకుతో గీక్కుంటా కూడా ఇంకా సిగ్గు లేకుండా దేవుణ్ణి వదలకుంటావా? ఇంకా దేవుడట, దేవుని యందలి విశ్వాసం అట, భక్తి అట, ఆయన ఏదో ఉన్నాడట, ఈయనేదో నమ్ముతాడట, ఆయన ఏదో చేస్తాడట, ఇతడేదో పొందుతాడట. ఇంకా లేదు అవకాశం. దేవుణ్ణి తిట్టు చావు. సూపర్ మాట అన్నాడు ఏబు. మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించు. మరి ఇన్నాళ్ళు దేవుడిచ్చినవి అని పొందుకున్నావుగా, ఇన్నాళ్ళు దేవుడిచ్చినవి అని అనుభవించావుగా. కడుపును పుట్టిన 10 మంది పిల్లలు పోయారు అంటున్నావు. పిల్లల్ని ఇచ్చినోడేవుడే? భార్యామణి ఎవరమ్మా? బంగారం. పిల్లల్ని 10 మంది పిల్లల్ని ఇచ్చినోడు ఎవరమ్మా? వస్తువులు ఎవరి అమ్మా? ఒంటెలు ఎవరి అమ్మా? పొలాలు ఎవరి అమ్మా? స్థలాలు ఎవరి అమ్మా? ఆస్తులు ఎవరి అమ్మా? ఈ దేహం ఇచ్చిన వాడెవరమ్మా? ఇందులో ఆరోగ్యం ఇచ్చిన వాడెవరమ్మా? సమస్తం ఇచ్చిన వాడు ఆయన. నా పిల్లలు ఆయన పిల్లలే, నా దేహము ఆయనదే. నాకు నువ్వు వచ్చావు, నిన్నిచ్చింది కూడా ఆయనే. నా ఒంటెలు ఆయన ఇచ్చినవే, ఎడ్లు ఆయన ఇచ్చినవే, గొర్రె మందలు ఆయన ఇచ్చినవే, దాసి జనాంగం ఆయన ఇచ్చిందే, మంచి ఆరోగ్యం ఆయన ఇచ్చింది. ఆయన ఇచ్చాడు. ఆనందంగా అనిపించావు, భజన చేసుకుంటా, దేవుడికి స్తోత్రం, దేవుడి దయ అనుకుంటా అనిపించావు. మరి కొద్దిగా ఆయన వాటిని తప్పిస్తే బుద్ధి బయటేస్తున్నావుగా. నీ మూర్ఖ బుద్ధి బయటపడిపోయిందిగా. నీ రంగు, నీ నమ్మకత్వం, నీ నిజాయితీ, నీ విశ్వాస్యత బయటపడిపోయిందిగా. మూర్ఖురాలా. నువ్వు పోయినా పర్వాలా, అందరూ పోయారు, నువ్వు ఒకదాన్ని ఉన్నావు అనుకున్నా, నువ్వు పోయినా పర్వాలా, నాకు ఆయన చాలు. ఎవరు చాలు? కడలేని కడలి తీరము, ఎడమాయ కడకునా బ్రతుకునా. కడలేని కడలి తీరము, ఎడమాయ కడకునా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా, నాదరిని నిలిచేవనా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా, నాదరిని నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై
మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. దేవునికి మహిమ. ఈ మాట అంది ఆయనే. శోధింపబడిన మీదట నేను సువర్ణముగా మారతాను. నేను వెళ్ళే మార్గము నా ప్రభువుకి నా దేవునికే తెలియను. ఈ మాటలు పలికింది యోబు. బా, అది కదా విశ్వాసం. నువ్వు కూడా నన్ను వదిలిపెట్టిపోయినా పో, పిచ్చి మొహం, ఆయనతోనే తేల్చుకుంటా. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నవాడు, నన్ను చూస్తున్నాడు, నా బాధలు చూస్తున్నాడు, నా మాటలు వింటున్నాడు. ఆయనే నాకు న్యాయం తీరుస్తాడు. నేను ఆయనతో మాట్లాడుకుంటాను. అవకాశవాదిలాగా ఉండను నేను. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా అవకాశవాదిలాగా ఉండను నేను. ఆయన ఏంటో నాకు తెలుసు. నేను ఇన్నాళ్ళు ఆయనతో నడిచాను. ఆయనే చూస్తాడు. నా విశ్వాసం మాత్రం కోల్పోను నేను. సైతాన్ మాటలు మాట్లాడుతున్నా. నోటి మాటలతో కూడా దేవుణ్ణి దూషించలేదట. ఎంత అద్భుతమైన విషయం అండి. ఈరోజు కొద్ది కలతలకి, కొద్ది పరిస్థితులకి సైతానుగాడు నువ్వు శోధనల్లో ఉన్నప్పుడు మీ ఇంట్లోనే జ్వరబడతాడు వాడు. నీకెవరు అందుబాటులో ఉంటారో వాళ్ళలో జ్వరబడతాడు వాడు. వాళ్ళకి దెయ్యం పట్టిందని సంగతి నీకు తెలియదు. వాళ్ళలోకి సర్పం ఎంటర్ అయిందని సంగతి నీకు తెలియదు. వాళ్ళలోకి సైతాన్ ఎంటర్ అయ్యాడని నీకు తెలియదు. వాళ్ళు మాటలు ఎట్లా ఉంటాయి తెలుసా? వాడు సమస్య ఏంది దాని గురించి ఆలోచించకుండా ఫస్ట్ ఎత్తాడు దేవుడు అని. దేవుడు నమ్మ ఏం ఒరిగింది అంటాడు. ఈ సమస్య ఎత్తకుండా దేవుడి దగ్గరికి పోయాడంటే వాడు ఎవరు? మనోడు కాదు. మనోడైతే సమస్య సంగతి ఏందని ఆలోచిస్తాడు. వాడు నీ దేవుడి ప్రస్తావన తీసుకొచ్చాడంటే పాప మనోడిగా అది పట్టింది. ఏది పట్టింది? దయ్యం ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి వాడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఏబు భార్య ఏమెత్తాలి? అయ్యా ఆహారం తీసుకో, అయ్యా లేకపోతే ఎలా ఉన్నావు, ఈ ప్రస్తావనలు తేవాలి. సమస్యలకు పరిష్కారం ఏంటి, ఏం చేద్దాం అని ఈ వ్యవహారాలు తేవాలి. కానీ ఆమె ఏం చేస్తుంది తెలుసా? దేవుణ్ణి దూషించు సావు, దేవుణ్ణి దూషించు సావు. ఇప్పుడు ఏం పట్టినట్టు ఆమెకి? ఏం శోధిస్తుందామని? మరి నీకు ఇట్ట జరిగిందిగా ఏం చేశాడు నీ దేవుడు? ఆ దేవుడు నమ్ముకోవటం వల్ల ఇట్ట జరిగింది, అందుకే ఇట్ట జరిగిందని నీ దగ్గరకు వచ్చే ఎవరైనా సరే దేవుడి ప్రస్తావన తీసుకొస్తున్నారంటే వాళ్ళు నీ తోటివారు కాదు, నీ బంధువులు కాదు. ఆ మాట మాట్లాడుతుంది వారిలో ఉన్న అపవిత్రాత్మలు. ఎందుకు? దేవుని పట్ల నీకు విరక్తి పుట్టించి, దేవునికి నిన్ను దూరం చేసి, నీ విశ్వాసాన్ని నాశనం చేసి, నీ ఆత్మను నరకాగ్నికి తీసుకెళ్ళటానికి కుట్రాది. ఇక్కడ నీ సమాధానం ఏంటో తెలుసా? మూర్ఖులు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. నా బిడ్డ పోయినా, నా పరిస్థితులు మారినా, నా సమస్తం కోల్పోయినా, నా వెండి పోయినా, బంగారు పోయినా, ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, నన్ను కన్నవారు పోయినా, వీళ్ళందరినీ నాకు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా వస్తువులా? నాకు ఇచ్చింది ఎవరో? మా నాన్నకి నన్ను ఇచ్చాడు. మా నాన్నకు అన్నాడు, ఆయనకి నన్ను ఇచ్చింది ఎవరు? నేను ఎవరు వస్తువుని? కాబట్టి వస్తువు ఇచ్చినోడు వస్తువు తీసుకునే హక్కు లేదా? ఎగస్టాలు ఎందుకు మనకి? మానవ సంబంధమైన మమతల్ని బట్టి కొంచెం ఫీల్ అవుతాం. దేవుడు నాకు ఎట్టెందుకు చేశాడు అని. తోట నాటినోడు, చెట్లు వేసినోడు, చెట్లో పూలను పెంచినోడు ఒక పువ్వు కోసుకునే అధికారం ఆయనకి లేదా? నాకు ఎట్టెందుకు చేశాడు, చిరాకు పుట్టించాడు, నిన్ను కూడా తీసి అవతల పడేస్తాడు. స్తోత్రం. అర్థమైందా? నేను చెట్టుని, నాకు పూలు పూసినాయి, పూలు ఎందుకు కోసాడు అంటే అసలు చెట్టునే తీసి అవతల పెడతాడు. అప్పో పక్కకు గొడవ అయిపోయింది ఇదే. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఇక్కడ డైలాగ్ ఎప్పుడైనా ఏది ఉన్నా పోయినా డైలాగ్ ఏంటి?
ఇచ్చినోడు ఆయనే, తీసుకున్నోడు ఆయనే. ఏం మాట అండి అది! వస్తువులు ఆయనయే, ఉద్యోగం ఇచ్చింది ఆయనే, పోయింది, తీసేశాడు. ఇచ్చినోడు ఆయనే, తీసేసినోడు ఆయనే. తీసేసాడంటే అర్థం ఏంటి? అక్కడే ఉంటే నేను ఇంకా ఆడనే ఉంటాను. అక్కడ నుంచి తీసేసాడంటే 10 మందికి ఉద్యోగాలు పోయే స్టేటస్కి వెళ్ళిపోతున్నాను. మొత్తానికి ఏదో కార్యం చేయబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మరి నేను అక్కడే ఉంటే అక్కడే ఉండిపోతాను. నన్ను అక్కడి నుంచి పక్కకు తీస్తే ఇంకో పొజిషన్కి వెళ్ళిపోతానేమో. ఏమో ఆయన ప్లాన్ ఆయనకి ఉంటుంది కదా. కాబట్టి తీసేసాడని నేను ఆయన సనగనేలా గొనగనేలా? ఇచ్చినవాడు ఆయనే, తీసేసిన ఆయనే. కాబట్టి ఆయనే తిరిగి నాకు ఇస్తాడు. చూడండి, ఏబు భార్య విశ్వాసం. ఏబు భార్య అన్నది జరిగిందా? ఏబు అన్నది జరిగిందా? అది ఇచ్చినవాడు ఆయనే, తీసేసిన వాడు తిరిగి ఇవ్వగలవాడు కూడా. అది నమ్మాడండి. ఇక చూస్తే క్లైమాక్స్లో చూస్తే 2లో ఈ మాట అయితే 42లో విషయం ఏంటో తెలుసా? 2వ అధ్యాయంలో ఈ మాటలు 42లో ఏందో తెలుసా? ఏబు కోల్పోయిన వాటన్నిటికీ ప్రతిగా దేవుడు 2 దయచేసెను అని ఉంది. 2 ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, యెహోవాను దూషించి, దేవుణ్ణి దూషించి చావు అన్న అదే భార్యకి మళ్ళా 10 మంది పిల్లల్ని పుట్టించాడు. దేవుడు 10 మంది పిల్లల్ని ఆ భార్య నుండే పుట్టించాడండి. అప్పుడు ఎంత పశ్చాత్తాపడిందో నిజంగా అండి. చాలా పొరపాటుగా అనుకున్నానండి. దేవుడు చూడండి, మనకి మళ్ళీ 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. 10 మంది కాదు, పిచ్చిమోహం 20 మంది. మరి 10 మంది చచ్చిపోయారు. ఏడికి పోయారు? చచ్చిపోయారు. ఏడికి పోయారు? నా లెక్కలో 20 శాల్తీలు ఉన్నాయి. 10 శాల్తీలు ఇప్పుడు కనపడుతున్నాయా? 10 శాల్తీలు మనం అక్కడ పోయి నాకు కనపడతాయి. ఇంకా చెప్పాలంటే ఇది ఒక డిఫరెంట్ అనమాట. ఏ అనుభవం స్పెషల్. ఇప్పుడు సహజంగా తల్లిదండ్రులు, మా నాన్న ఉన్నాడు, మా నాన్నకు భూమి మీద మేము ఉన్నాం. మా నాన్న వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ ఎవరు లేరు అనుకుందాం. కానీ ఏబుకి అక్కడ కూడా ఉంటారు. ఏబు ఒకవేళ వెళ్ళాడు అనుకో, ఆల్రెడీ 10 మంది లైన్లో ఉంటారు. డాడీ అనుకుంటూ వస్తారు వాళ్ళు. స్తోత్రం. అర్థమైందా? భూమి మీద ఉన్నప్పుడు డాడీ అనేవాళ్ళు చుట్టూ 10 మంది, చచ్చి ఈ 10 మంది వదిలిపెట్టి ఆడికిపోతే డాడీ అనుకుంటూ పరిగెత్తేవాళ్ళు మళ్ళీ ఆడ 10 మంది ఉన్నారు. ఒరే ప్రత్యేక అనుభవం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిస్థితులని పాజిటివ్గా చూసినా నెగిటివ్గా చూసినా మన దృష్టేనండి. సైతాను గాడు తీసుకొచ్చి ఏమంటాడు తెలుసా? నెగిటివ్గా చూడు అంటాడు. అది కృంగదీసి విశ్వాస భ్రష్టులు చేసిద్ది. దేవుడు అంటాడు, నో డోంట్ టెన్షన్, పాజిటివ్గా చూడు, అందులో కూడా నీకు అర్థమయ్యే బోధపడేటువంటి రహస్యాలు ఉన్నాయి అంటాడు ఆయన. అర్థమైందా? ఎదురెదురు కూర్చొని ఒకటి థమ్స్అప్, 2 థమ్స్అప్ సీసాలు తెచ్చుకొని తాగుతున్నారు. థమ్స్అప్ అంటే వాళ్ళకి స్తోమత లేదు. ఎన్నో రోజులు థమ్స్అప్ తాగాలనుకున్న రోజు వచ్చినాయి. థమ్స్అప్ ఎంత అంటే నీకు ఇప్పుడు ఎంత అని ఉంటుందిలే, లేనోడికి అదే పెద్ద. ఒకడన్నట, ఇద్దరు సగం సగం తాగారు. ఏందోరా జీవితం, అప్పుడే సగం అయిపోయింది థమ్స్అప్ అన్నాడంట. వెంటనే ఇంకోటి అన్నాడంట, ఇంకా సగం ఉంది కదరా అన్నాడంట. అయిపోయింది సగం అని ఒకటి నీ టూర్పు విడిస్తే ఇంకా సగం ఉంది కదరా అని ఒకడు ఆనందపడ్డాడట. అట్లాగే నువ్వు అయిపోయింది చూసుకొని ఏడుస్తావా, లేకపోతే ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనందిస్తావా అనేది నిర్ణయం నీదే. ఏమంటారు? కిటికీలోంచి బయట చూస్తే ఒకడు, ఏం దేవుడేరా, ఈ రోడ్డు చూడు, బురద, అదంతా బురద ఏందో లేరా అని ఒకడు బాధపడితే, ఒకడు అదే కిటికీలోంచి బయట చూస్తా, ఒరే రోడ్డు మీద బురద, రోడ్డు పక్కన చెత్త చూస్తున్నావు నువ్వు, ఆయన సృష్టించిన అందమైన ప్రకృతి నేను చూస్తున్నాను రా, పశుపక్షాదులను చూడరా, పచ్చని మొక్కలను చూడరా, నీలాకాశం చూడరా, అందులో ఎగురుతున్న పక్షులను చూడరా, బా దేవుడు ఎంత గొప్పడురా. ఒకడేమో కిటికీలోంచి రోడ్డు మీద బురదని, అక్కడున్న కాలుష్యాన్ని, ఆ మురికిని చూసి వాడు ఫీల్ అయితే, ఇంకొంచెం అవతలకు చూసి ఒకడు ఆనందపడ్డాడట. సో ఇక్కడ పరిస్థితుల్ని పాజిటివ్గా ఊహించుకున్నా, నెగిటివ్గా ఊహించుకున్నా నీ చేతుల్లో ఉంది. నెగిటివ్గా ఊహించుకొని సైతాను శోధనకు లోనై పిచ్చి పెంచుకుంటావో,
లేకపోతే దేవుణ్ణి బట్టి విశ్వాసమును బట్టి పాజిటివ్గా ఆలోచించి పిచ్చి వదిలిస్తావో నీ చేతుల్లోనే ఉంది. ఏమంటావు? ఇప్పుడు ఏమనాలి? జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. దేవునికి మహిమ. విశ్వాసం కోల్పోయిన వాడికి లైఫ్ పోయినట్టే. ఇక్కడ లైఫ్ కాదు, అక్కడ టోటల్ లైఫ్ అంతా క్లోజ్. చెప్పాలి ఏమన్నా తెలుసా? నన్నైనా నా పిల్లలనైనా నాశనం చేసేవాడు ఎవ్వడు లేడు. ఒకవేళ ఈ భూమి మీద నుంచి తీస్తారేమో, ఈ భూమి మీద నుంచి తీస్తారేమో, కానీ వారి ఆత్మలు నిత్యత్వంలో నా తండ్రి సన్నిధిలో, నా తండ్రి పాదాల చెంత మొత్తం అందరూ భద్రంగా ఉంటారు. ఎవరు లేకుండా చేసేది? నన్ను లేకుండా చేసేవాడెవడు? నా సంతతిని లేకుండా చేసేవాడెవడు? స్థానాలు మార్చగలరేమో కానీ శాశ్వతంగా నాశనం చేసే దమ్ము ఎవ్వడికి లేదు. ప్రైజ్ ద లార్డ్. కాకపోతే కొద్దిగా ఎడబాటు తప్పకుండా పోయి కలుసుకుంటాం. శరీరాలను నశింపజేస్తారేమో, ఆత్మలను నాశనం చేయలేరా? ఆత్మలకు మళ్ళా మహిమ శరీరాలు ఇచ్చి నిలబెడతాడు నా తండ్రి. అట్లాగా ఒకవేళ నువ్వేదన్నా కోల్పోయి, నువ్వేదన్నా, ఇప్పుడు మా నాయన ఉన్నాడు, మా నాయన చనిపోయాడు. నేను చాలా ఇష్టపడేటువంటి వ్యక్తి, నాకేం చింత లేదు. కొద్దిగా తాత్కాలిక ఎడబాటును బట్టి ఎప్పుడన్నా ఆయన జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు కొంచెం కలత అనిపిస్తుంది, కానీ మనుష్యరీత్యా ఆయన విషయంలో నాకు చింత లేదు. ఎందుకంటే ఆ దేహం ఇక్కడ ఛిద్రమైపోయింది. అది కూడా పనికిరాని దేహం, ఎప్పటికైనా ఛిద్రమైపోయే దేహం, మార్పు చెందాల్సిన దేహం. అది ఎప్పటికైనా ఖాళీ చేయాల్సిన ఇల్లే. అది ముందే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నాడు. ఈ దేహాన్ని నా తండ్రికి ఇచ్చిన దేవుడు మహిమ దేహాన్ని కూడా ఆయనకి ఇచ్చి మళ్ళా నా ముందు నిలబెట్టగలుగుతాడు. మట్టి దేహాన్ని మా సోదరికి ఇచ్చిన దేవుడు ఆ ఆత్మకి మహిమ దేహాన్ని కూడా ఇచ్చి మళ్ళా నా ముందు నిలబెట్టగలుగుతాడు. ఇంకా చెప్పాలంటే మనం కోల్పోయిన వారిని గురించి మనం ఎంతో బాధపడి వేదన పడతాం కదా. వాళ్ళతో యుగయుగాలు ఇక మనం విడిపోని అనుబంధం కలిగి ఎల్లప్పుడూ అక్కడ ఉండటానికి శాశ్వత ప్రణాళిక రచించబడింది. శాశ్వత ప్రణాళిక. తగేడిసావుగా, మా అన్నయ్య నేను మొత్తుకున్నావుగా, ఇదిగో ఇంక తినమ్మా, ఇంక తిను, మీ అన్నయ్యని తిను. మా నాన్నని మొత్తుకున్నావుగా, అదిగో ఇంక తిను. మీ నాన్నకి ఇంకా చావు లేదు, నీకు చావు లేదు, మీ నాన్నకి చావు లేదు, ఇక బతకండి పోండి అంటాడు. నా కొడుకు నా కూతురు, నా కొడుకు నా కూతురు అని గుండెలు బాదుకున్నావుగా, ఇదిగో నీ కొడుకు నీ కూతురు భద్రంగా ఉన్నారు, తిను. ఇట్ట అనుకోలేదేసయ్యా. అమ్మో, అసలు ఇట్ట అర్థమైతే ఇంక అట్టెందుకు ఏడుతా? అసలు నేను అనుకోలా, ఇంకా కనపడరేమో అనుకున్నాను. నాకు తెలుసులే, అందుకే నేను కూడా నీ మీద కోపడలా. ఇంక తిను. ఒట్టి మాటల లేఖనమా? ఏం చెప్పింది? నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. ప్రభు అయిన యేసు మృతి పొంది తిరిగి లేచిందని మనం నమ్మిన ఎడల
ఆయనతో పాటు ప్రభువునందు నుండి మృతులైన వారిని ప్రభు తనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఆ మాట అబద్ధమా? చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా లేకొస్తారు? ఆయన చచ్చిపోయి లేచి చూపించాడు. తాను ఎలాగూ లేచనో తన యందు విశ్వసించిన వారందరూ అలాగూ లేప శక్తి గలవాడై ఉన్నాడు. స్తోత్రం. డౌట్ లేదుగా. కాబట్టి ఇప్పుడు మన డైలాగ్ ఎట్లా ఉండాలి? సమస్తము ఉన్నా కోల్పోయినా ఏబన్న పలికినట్టు పలకాలి. ఏమని? యెహోవా ఇచ్చెను. ఇంక వేరే ఆప్షన్ లేదు. మరి పలకాల్సింది అదే. ఏడుచుకుంటానైనా, మొత్తుకుంటానైనా, విలవిల్లాడుతానైనా, గిలగిల కొట్టుకుంటానైనా అనాల్సిన మాట మాత్రం అదే. అయితే బాధపడాలని అవసరం లేదు. తప్పకుండా రెండంతలుగా తిరిగి ఒకంత కాదు. పొందాడా లేదా? పెద్ద చెప్పడే. కాబట్టి విశ్వాసం కోల్పోతే ఏబు భార్య అన్నట్టు ఏబు నిజంగానే స్పందించి, నిజమే దేవుడు లేడు, ఏమి లేదు, అంతా కోల్పోయాను, హెల్త్ కూడా ఇదైపోయింది, ఈ దరిద్రగొట్టు శరీరం, ఈ సిగ్గు మాలినటువంటి జబ్బుతో ఉన్న ఈ శరీరం, నాకెందుకు, నిజంగానే అమ్మ ఏం తాగమంటా, ఎండోసల్ఫానా, నోవాక్రానా, లేకపోతే ఏంటిది ఈ మధ్య తాగు గడ్డి మందా, లేకపోతే ఏంది మరి చీర ఏదన్నా ఇస్తావా, వేసుకుంటాను, ఇక సరే బాడీ సహకరించట్టు, నువ్వే వేసే అమ్మాయి, ఎటు కూడా అడిగావుగా, వేసేసి ఏం చేయమంటావు అని ఒకవేళ నిజంగా ఆమె చెప్పినట్టే దేవుణ్ణి దూషించి చచ్చిపోతే బైబిల్లో ఏబు గ్రంథమే ఉండేది కాదు. ఇన్ని వేల సంవత్సరాలుగా ఏబు అనే ఒకటి జీవితం అనేకులకు ఆదర్శప్రాయం అయ్యేది కాదు. అంతేకాదు ఏబు రెండంతల దీవెనని కోల్పోయేవాడు. పక్కన మనుషులు ఇచ్చిన టెంప్టేషన్కి లొంగిపోతే. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా? ఏబు భార్యలా స్పందిస్తావా, ఏబులా స్పందిస్తావా? నువ్వైనా నేనైనా పరిస్థితులు ఏవైనా తప్పదు.